దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము, దేవుని వాక్యంలో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయములో 19వ వచనం నుండి మనం చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ దేవుని వాక్యములో అద్భుతమైన విషయాలను మనం చూస్తున్నాం. ఇంకనూ మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మనము 24-25 వచనాల్లో ఉన్న విషయాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయం ఇందులో జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, 19వ వచనములో సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది అనే విషయాన్ని చూస్తున్నాం. అలాగే 23లో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అనేది దేవుని వాక్యంలో చూస్తున్నాం. సృష్టి మూలుగుతుంది అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. శాపము నుండి విడుదల పొంది దేవుని కుమారులు పొందబోవు స్వాతంత్రం పొందాలని సృష్టి ప్రసవేదన పడుతుంది, మూలుగుతుంది అన్న విషయాన్ని మనం 19వ వచనములో నుండి చూస్తున్నాం. అయితే 23లో, అంతేకాదు మనం కూడా మూలుగుచున్నాము, మనము కూడా మనలో మనము మూలుగుచున్నాము అని వాక్యం చెప్తుంది. మనందరము కూడా లోపల మనలో మనము నొప్పిని కలిగి ఉన్నాము లేక ఉండాలి. దేనికోసం? ఈ శరీరము నుండి నేను విడిపించబడాలి, ఈ శరీరము నుండి విడుదల పొందాలి అని మనం ఏం చేయాలంటే మూలుగుతూ ఉండాలి. మనము కూడా మూలుగుతున్నాం. ఎందుకంటే శరీరములో ఉన్నంత వరకు మనము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ పోరాటం ఎప్పటి వరకు జరుగుతుంది? పోరాటం చివరి వరకు ఉంటుంది. ఈ పోరాటం మరణం వరకు ఉంటుంది. శరీరముతో మనము ఉన్నంత వరకు శరీరము మనతో పోరాడుతూ ఉంటుంది అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క శరీరములో నుండి విడుదల పొందాలి, దత్తపుత్రత్వము కొరకు, దేహము యొక్క విమోచనము కొరకు, దేవుని మహిమను ధరించుట కొరకు లోపల మనము మూలుగుతూ ఉండాలి. ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. లోపల మనము మూలుగుతున్నామా? ఇది మనం గ్రహించాలి. ఈ శరీరము ఉన్నంత వరకు కూడా మనకేం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది. శరీరము మనల్ని లొంగ తీసుకోవాలి, శరీరము మనల్ని ఓడించాలి, మన పైన పై చేయి సాధించాలి అని శరీరం ఏం చేస్తుంది? పోరాటం చేస్తుంది అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి శరీరములో ఉన్న మనము శరీరము నుండి దేహ విమోచన కొరకు మనము ఈ శరీరములో ఉండి మూలుగుతున్నాం, నొప్పిని అనుభవిస్తున్నా. ఈ శరీరము నుండి నేను విడుదల పొందాలి. దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ నాశనము లేని జీవితంలో, అక్షయమైన జీవితంలో నేను ప్రవేశించాలి అని ఈ శరీరములో మనము మూలుగుతూ ఉండాలి అన్న విషయాన్ని
దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మనము కూడా దేవుడు అనుగ్రహించి ఆ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం, నొప్పిని అనుభవిస్తూ ఉన్నామన్న మాటను దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మూలుగు అంటే దేహము యొక్క విమోచన కొరకు ఇందులో మనం మూలుగుతున్నాం. ఎందుకంటే మనము నిరంతర పోరాటమును శరీరములో కలిగి ఉన్నాం. శరీరము మనతో పోరాటం చేస్తుంది. శరీరములో శరీరాన్ని అనుసరించే మనస్సు, శరీరానుసారమైన మనస్సు అనగా శరీర విషయాల మీద మనస్సు పెట్టాలి అనేది మన లోపల ఉంది. శరీర పక్షాన పోరాడే మనస్సు ఉంది. శరీర విషయాల మీద దృష్టిని కేంద్రీకరించేటట్లు చేసే మనస్సుతో మనకు పోరాటం ఉంది. అలాగే శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. శరీరంలో కన్ను ఉంది, అలాగే నోరు ఉంది, చెవులు ఉన్నాయి, ఇంద్రియాలు అనేవి ఉంది, స్పర్శ. ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే మనతో పోరాడుతూ ఉన్నాయి. శరీరాన్ని ఆధారం చేసుకొని మనతో పోరాటం చేస్తున్నాయి. దేవుని పిల్లలుగా మనం జీవించకూడదు. దేవుడు అనుగ్రహించబోయే జీవితాన్ని పొందకూడదు. దేవుడు అనుగ్రహించే ఆ జీవితంలో మనం అడుగు పెట్టకూడదు. దేవుని చేత అంగీకరించబడే పరిస్థితి మనము పోగొట్టుకోవాలి అని శరీరం ఒకవైపు ఏం చేస్తుంది? మనతో పోరాటం చేస్తుంది. శరీరానుసారమైన మనస్సు, తర్వాత ఇంద్రియాలు పోరాటం చేస్తున్నాయి. పంచేంద్రియాలు అని మనం చెప్తూ ఉంటాం. అనగా కన్ను, అలాగే రెండవదిగా ముక్కు, మూడవదిగా నోరు, ఇలా చూస్తే అలాగే నాలుగవదిగా చెవి, ఐదవదిగా స్పర్శ. వీటిని ఇంద్రియాలు అని మనం పిలుస్తూ ఉన్నాం. వీటి ద్వారా మనకు పోరాటము కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందులో మనం మూలుగుతున్నాం. ఎప్పుడు ప్రభువా ఇక్కడ నుండి నన్ను విడిపిస్తావు? ఇందులో ఉన్నంత వరకు మనకేముంది? యుద్ధం ఉంది. పని అనేది చిన్న మాట, యుద్ధమే ఉంది. ఆ యుద్ధములో ప్రాణాలు పోవడం కూడా ఉంటుంది. యుద్ధం చెయ్యకపోతే ఎటువంటి ప్రమాదం ఉందో దాని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇందులో మూలుగుచున్నాం. ఎప్పుడు దేవుడు కరుణిస్తాడా? ఎప్పుడు ఈ దేహము నుండి మనల్ని విమోచించి దేవుడు మనకు అనుగ్రహించి ఆ మహిమలో ప్రవేశింపజేస్తాడా అని మనం ఇందులో నొప్పిని భరిస్తూ ఉన్నాం, మూలుగుతూ ఉన్నాం. ఈ పోరాటములో దేవుడు ఎప్పుడు ఈ పోరాటం నుండి విజయాన్ని ఇస్తాడా అని ఇందులో మూలుగుతూ నొప్పిని అనుభవిస్తూ ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి, రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మనము పోరాటాన్ని కలిగి ఉన్నాం. మనం ఏం కలిగి ఉన్నాం? యుద్ధాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి యుద్ధం చేయాలి. ఇది మొదటి విషయం. మనం ఏం చేయాలి? ప్రతిరోజు పోరాటం చేస్తూ ఉండాలి. ఎవరితో? శరీరంతో. శరీరానుసారమైన మనసుతో పోరాటం చేయాలి. శరీరములో ఉన్న ఇంద్రియాలతో మనల్ని చెరపట్టాలి, మనల్ని లోపరుచుకోవాలి, మనల్ని ఓడించాలి. దేవుని పిల్లలుగా జీవించకూడదు అని మనతో యుద్ధం చేసేది ఒకటి ఉంది, అదే శరీరం. శరీరం ఆత్మకు వ్యతిరేకంగా మనతో పోరాటం చేస్తుంది. శరీరం ఆశించే ప్రతి విషయంలో కూడా ఆత్మతో పోరాటం చేస్తుంది అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే మనము ఏం చేయాలి? పోరాడాలి. మనం ఏం చేయాలి? మొదటి విషయము, నువ్వు పోరాడుతూ ఉండాలి, యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధము? శరీరంతో యుద్ధం. శరీరం ఏం చేస్తుంది? ఆత్మకు వ్యతిరేకంగా ఆశిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు 15వ వచనంలో? ఏలయనగా నేను చేసేది, నేను చేయునది నేను ఎరుగను. నేను చేసేది నాకు తెలిసి జరగట్లేదు. నేను చేసేది నేను ఎరుగును,
నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేస్తున్నాను. ఏమంటున్నాడు? నేను నిశ్చయించున్నది, నేను చెయ్యాలి అని ఇచ్చయించినది, కోరుకున్నది చెయ్యక నేను చెయ్యకూడదు అని అనుకున్నది నేను చేస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను చేయునది నేను ఎరుగను, నేను చెయ్యాలి అని ఇచ్చయించినది, కోరుకున్నది చెయ్యక చెయ్యకూడదు అని ద్వేషించేదాన్ని నేను చేస్తున్నాను, కాబట్టి నేను చేసేది నేను ఎరుగను అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది? కాబట్టి దీన్ని బట్టి చెప్తున్నాడు 17వ వచనంలో, కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఎందుకంటే నేను ఇచ్చయించేది వేరు, దాన్ని నేను చేయట్లేదు. నేను ఇచ్చయించేది చేయకుండా నేను చెయ్యకూడదు అనుకున్నది నేను చేస్తున్నాను అంటే అది నేను కాదు. ఎందుకంటే నేను కోరుకున్నది ధర్మశాస్త్ర సంబంధమైంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి 18వ వచనం నుండి మనం చూస్తే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఏం కలుగుతుంది? మంచి చెయ్యాలి అన్న కోరిక కలుగుతుంది నాకు, కానీ చెయ్యడం అనేది కలగట్లేదు. ఎందుకంటే చెయ్యకూడదు అనుకున్నది నేను చేస్తున్నాను. ఏమిటి నాలో ఉన్న ఈ పరిస్థితి అంటే, నాలో ఒక వ్యతిరేకమైన, నాకు విరోధమైన ఒక నియమము నాలోనే ఉంది. ఎక్కడుంది అది? నాలోనే ఉంది, నాకు వ్యతిరేకమైంది. నేను ద్వేషించేదాన్ని చేసేటట్లుగా చేసేది, చేయునట్లుగా చేసేది నా లోపలే ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది అను ఒక నియమము నాకు కనబడుతుంది. మేలు చేయాలనుకుంటున్న నాకు కీడు చేయుట కలుగుచున్నది అని ఒక నియమం నాకు కనబడుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. 23వ వచనం చూస్తున్నాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. నా అవయములలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. రక్షణలో మనకు ఈ కార్యం జరిగింది, కానీ శరీరం ఉంది కదా, ఆ శరీరము నుండి విడిపించబడాలి అన్న దాంట్లో మొదటి కార్యం జరిగింది, కానీ సంపూర్ణమైన కార్యం ఇంకా జరగలేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? శరీరంలోనే ఉన్నాం. అది మనం గుర్తించాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను ఆ ప్రథమ ఫలముగా పొందిన మనము అన్న వాక్యములో అక్కడ ఒక వెర్షన్లో వ్రాయబడింది. ఆ మాట ఏంటంటే, దేవుని కుమారులుగా మన జీవితంలో ఆత్మను మొట్టమొదటి ఫలముగా పొందాం. దేవుని కుమారులుగా దేవుడు మనల్ని చేసే కార్యక్రమములో మొట్టమొదటి పని ఏంటంటే ఆత్మను మనకి ఇవ్వడం. ఇక పూర్తి చేయాల్సింది ఏంటంటే మనల్ని దేవుని పిల్లలుగా చేసి శరీరము నుండి విడిపించడం అని
అక్కడ 23వ వచనములో తెలియజేస్తున్నాడు. మొదటి పని ఏంటంటే దేవుడు తన ఆత్మనిచ్చి ఆయన పిల్లలుగా మనల్ని చేశాడు. ఇక రెండో పని ఏంటంటే ఈ దేహము నుండి విడిపించి మహిమతో మనల్ని నింపడం. దానికోసం మనము ఎదురు చూస్తున్నాం. రక్షణలోని నిరీక్షణ ఉంది. దేవుడు మన కొరకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మహిమను మనం పొందబోతున్నాం. ఆయన పిల్లలుగా ఆయన మహిమలో మనము పాలు పొందబోతున్నాం అన్నది అక్కడే నిరీక్షణ మనకుంది. కాబట్టి దాని కొరకు మనము ఇక్కడ ఎదురు చూస్తున్నాం, మూలుగుతున్నాం. శరీరం మనతో పోరాటం చేస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ 15వ వచనము నుండి ఈ మాటలన్నీ మనం చదువుకుంటున్నాం. శరీరము నుండి ఈ దేహము విమోచన కొరకు మనము ఇందులో మూలుగుతూ ఉండాలి. ఈ దేహం ఉన్నంత వరకు ఏం జరుగుతుంది? నీవు చెయ్యాలి అనుకుంటున్న దాన్ని చెయ్యకుండా చేసే ఆటంకం ఉంది. నీవు ఇచ్చేయించున్నది చేయకుండా చేసేది ఉంది. అలాగే నీవు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని విని దాన్ని మనసులో పెట్టుకున్నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఏం చేస్తుంది? శరీర అవయములో ఉన్న పాప నియమమునకు మనల్ని చెరపట్టి లొంగ తీసుకొని లోపరుచుకొనుచున్నది. మనల్ని స్వాధీనం చేసుకోవడానికి మనతో యుద్ధం చేస్తుంది శరీరం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. శరీరానుసారమైన మనస్సు అలాగే ఇంద్రియాలు ఇవన్నీ మనతో యుద్ధం చేస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం యుద్ధం చేయాలి. ఇది మొదటి విషయం. మనం పోరాడాలి. మనకున్న శ్రమలను బట్టి, మనకున్న సంతోషాన్ని బట్టి ఒకరోజు పోరాటాన్ని ప్రక్కన పెట్టామనుకోండి, ఏమవుతాం? ఓడిపోతాం. శరీరము నిన్ను ఓడించి ఈడ్చుకొని వెళ్తుంది. ఇక్కడ ఏం చెప్పాడు? 23వ వచనంలో వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఉన్నదని చెప్పడం మాత్రమే కాదు, అదేం చేస్తుంది? ఉండి ఏం చేస్తుందంటే అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నన్ను చెరపడుతుంది. ఉండడం మాత్రమే కాదు, అది యుద్ధం చేస్తుంది. నా మనస్సులో ఉన్న దేవుని వాక్యముతో యుద్ధం చేసి నన్ను చెరపడుతుంది. నా మీద పై చేయి సాధించడానికి కొరకు చూస్తుంది. అది ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో శరీరం ఏం చేస్తుంది? నిన్ను ఓడిస్తుంది, నిన్ను లొంగ తీసుకుంటుంది అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ప్రతిరోజు పోరాటం చేయాలి, పోరాడాలి. ఇది మొట్టమొదటి విషయం. శరీరంతో మనం పోరాడాలి. శరీరానుసారమైన మనస్సుతో అదేం చేస్తుందంటే మన దృష్టినంతా కూడా శరీర విషయాల మీదనే పెట్టాలి. నీ చింత శరీరం కొరకే ఉండాలి, నీ సంతోషము శరీరం కొరకే ఉండాలి. ఇది శరీరానుసారమైన జీవితం. ఆత్మ సంబంధి యొక్క సంతోషము కానీ విచారము కానీ ఆత్మీయ విషయాలను బట్టి ఉంటుంది. ఆత్మీయ విషయాలను సాధించలేనప్పుడు చింతిస్తూ ఉంటాడు, ఆత్మీయ విషయాలను సంపాదించినప్పుడు సంతోషపడుతూ ఉంటాడు. అయితే శరీరం మన మీద యుద్ధం చేసినప్పుడు మన ఆసక్తి అంతా కూడా దేని మీదకి వస్తుంది? శరీర విషయాలు. అవి కొంతకాలం ఉండి నశించిపోతాయి కదా. వాటితో నీ జీవితాన్ని కొలవడానికి అసలు సంబంధమే లేదు, వాటికి నీకు సంబంధమే లేదు అన్న విషయాన్ని గుర్తించాలి. అది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే మనం పోరాడాలి. శరీరంతో, శరీరానుసారమైన మనస్సు అంటే ఎప్పుడు కూడా శరీర విషయాలే ముఖ్యం. వాటిని గురించి ఆలోచించు, వాటి మీదనే సంతోషం పెట్టుకో. అవి లేనందుకే నువ్వు విచారపడు. మన విచారము శరీరమును గురించి, శరీరానికి సంబంధించిన విషయాలను గురించి, మన సంతోషం కూడా శరీరానికి సంబంధించిన విషయాలు, మన ఆసక్తి కూడా, మన మనస్సు కూడా శరీర సంబంధమైన విషయాల మీదనే పెట్టమని పోరాడుతూ ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకోవాలి, శరీరము నీ మీద పై చేయి సాధిస్తుంది, ఆత్మ సంబంధిగా నిన్ను జీవించకుండా చేస్తుంది. దేవుడు నిన్ను ఆత్మ సంబంధిగా ఎందుకు చేశాడంటే నువ్వు ఆత్మ సంబంధిగా జీవించాలి. నీ మనస్సును ఆత్మీయ విషయాలు పెట్టడం ద్వారా, ఆత్మీయ విషయాల కొరకు ప్రయాసపోవటం ద్వారా, ఆత్మీయ విషయాలను సాధించటం ద్వారా
అందుకొరకు దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా చేశాడు. అయితే శరీరం పోరాడుతుంది. నీవు ఆత్మీయ విషయాలు ఆలోచించకూడదు, దానికి బదులు శరీర విషయాలు ఆలోచించు. నీ మనసును శరీర విషయాల మీద పెట్టు. అది మనతో పోరాడి మనల్ని చెరపట్టి లోపరుచుకునే విధానం. వాక్యముతో పోరాడుతుంది. వాక్యం ఏ విషయాలు నీకు తెలియజేస్తుందో దాని కొరకు ఈరోజు నువ్వు పని చేయకూడదు, దాని కొరకు ఆ విషయాల మీద ఈరోజు నువ్వు మనసు పెట్టకూడదు అని శరీరము మన మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంది. లొంగ తీసుకోవాలి, లోపరుచుకోవాలి అని శరీరం చూస్తుంది. ఏ రోజున నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావో, నీకున్న సంతోషాన్ని బట్టి కావచ్చు, లేదా నీకున్న కష్టాలను బట్టి కావచ్చు, నీవు సాధారణముగా ఉన్న రోజున శరీరం నిన్ను చెరపట్టి లోపరుచుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. శరీరము సోమర్థనాన్ని నీలో ప్రవేశపెడుతూ ఉంటుంది. అప్పుడు ప్రార్థన విషయం కానీ, వాక్యం విషయం కానీ, దేవుని కొరకు జీవించే విషయం కానీ మనం ఏం చేయలేం. ఏం జరిగింది? మందత్వం మనలోనికి వచ్చింది. చూసారా? శరీరము ఆ విధంగా చేస్తుంది. మనము ప్రతిరోజు పోరాటం చేయాలి. ఒక్కరోజు పోరాడలేదనుకోండి, మనం ఒక్కరోజు పోరాడకపోతే ప్రార్థన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ రోజు ప్రార్థన కోల్పోవాల్సి వస్తుంది, స్తుతిని కోల్పోవాల్సి వస్తుంది. మనకంటూ ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్తో నిత్యత్వం కొరకు ఏ పని చేస్తున్నామో ఆ పనులన్నీ ఏమవుతాయి? కుంటుపడాల్సి వస్తాయి. అది మనం గుర్తించాలి. కాబట్టి మనం పోరాడుతూ ఉండాలి. ఇది మొదటి విషయం. మనం ఏం చేయాలి? పోరాడుతూ ఉండాలి. సొలొమోను ఎటువంటి వ్యక్తి? అద్భుతమైన వ్యక్తి. మనకు తెలుసు కదా, సొలొమోను అద్భుతమైన వ్యక్తి. అతని బాల్యము, అతని యవ్వనం, అతడు రాజుగా చేయబడడం, ఇదంతా చూస్తే మిగిలిన కుమారులందరూ కూడా సరైన వ్యక్తులు కాదు. వారు తమ చుట్టూ మనుషులను ఏర్పాటు చేసుకున్నారు, కానీ సొలొమోను ఆ విధంగా లేడు. అలాగే వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ జీవించారు. సొలొమోను ఆ విధంగా లేడు. అతడు పెరిగిన విధానం చాలా అద్భుతంగా ఉంది. వీరందరి నుండి లోపములు తెలుసుకుంటాం, కానీ సొలొమోను జీవితంలో అతడు పెరిగిన విధానం, నేను రాజకుమారుని, నేను ఎందుకు ఇలా ఉండాలని ఆ అబ్షాలోముతో కానీ అదోనీయుతో కానీ వాళ్ళతో యుద్ధం చేసిన పరిస్థితి, గొడవలు పెట్టుకుంది అతనికి లేదు. చాలా అద్భుతమైన ఆ బాల్యం అతనికి ఉంది. యవ్వనములో కూడా చాలా అద్భుతంగా అతడు జీవించాడు. అతడు రాజు అయినప్పుడు కూడా కనపరిచిన ప్రతిభ చూస్తే ఆశ్చర్యం. అటు దేవుని మందిరం మీద మనసు పెట్టాడు. ఆ తర్వాత అతడు చేసిన కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంది. దేవుడు అతన్ని మెచ్చుకొని అతని కొరకు అడగకపోయినా అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇది అతని జీవితం. కానీ తర్వాత అతడు అంతఃపురాన్ని నిర్మించుకున్న తర్వాత అక్కడ పోరాటాన్ని నిలిపివేశాడు. శరీరం అయితే పోరాడుతూనే ఉంటుంది. అది మీరు గ్రహించాలి. శరీరం ఏం చేస్తుంది? నువ్వు పోరాడినా పోరాడకపోయినా అది పోరాడుతూనే ఉంటుంది. నీవు ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టినా పెట్టకపోయినా అది నిన్ను భౌతిక విషయాల్లోనికి లాగుతూ ఉంటుంది. ఇది మాత్రం మనం గుర్తించాలి. కాబట్టి మనం పోరాడుతూనే ఉండాలి. ఎక్కడ పోరాటం ఆగిపోతుందో అక్కడ ఆత్మ సంబంధిగా జీవించలేం. ఒకవేళ మన సార్దీస్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సార్దీస్ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, జీవించుచున్న పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే అని చెప్పాడు. అంటే బ్రతికున్నావని పేరుంది, కానీ నువ్వు మృతుడవే. ఎందుకంటే క్రియలు లేవు. ఏం క్రియలు? ఆత్మ సంబంధిగా క్రియలు లేవు. వాటిని ఆటంకపరిచింది ఎవరు? ఏం క్రియలు ఉన్నాయి? భౌతిక క్రియలు. జీవించుచున్నావు అనేది ఎలా కలిగింది? వాక్యానుసారంగా ఉండడాన్ని బట్టి. ఇప్పుడు క్రియలు చావనై ఉన్నాయి, బలహీనమైపోయాయి, సంపూర్ణంగా లేవు. ప్రతిదీ కూడా ఏదో అటెంప్ట్ చేస్తున్నాడు అలవాటుగా. ప్రార్థన కూడా పోరాటం లేదు, ప్రార్థన కూడా తీవ్రతరంగా లేదు, ప్రార్థన కూడా ఆసక్తి లేదు చెయ్యాలి గనుక. అలా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. ఆత్మ సంబంధిగా అతడు సమయము దొరికినా, దేవుడు దినమంతా ఇచ్చినా ఆత్మ సంబంధిగా కనపరుచుకుని అది జరగట్లేదు. శరీర సంబంధిగానే జీవిస్తున్నాడు. మనస్సు
లోక సంబంధమైన విషయాల మీద, శరీర విషయాల మీద మనసు పెడుతున్నాడు. దేవుడు మనసునిచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఆ మనస్సును ఆత్మీయ విషయాల మీద, నాకు ప్రార్థన కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుడు చెప్పింది చేయుట కొరకు నేను ప్రారంభించాలి. ఈ క్రియలు అనేవి కనిపించట్లేదు. పోరాటం ఎక్కడైతే ఆపివేస్తామో ఒక్కొక్క విషయంలో బలహీనపరచబడుతూ ఉంటాం. అది మనం గ్రహించాలి. మనస్సు పెట్టడం మొదలుకొని పోరాటములో ఎక్కడి నుండి నీ మనస్సును ఏ విషయాల మీద పెడతావు అక్కడి నుండి మనస్సును ఆత్మీయ విషయాల మీద పెట్టాలి. ఈరోజు దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు, ఈరోజు నేను దేన్ని సాధించాలి. దేవుని బిడ్డగా ఆత్మ సంబంధిగా ఈరోజు నేను వేటిని లక్ష్య పెట్టాలి. మనస్సు పెట్టడం మొదలుకొని ఆ కార్యాలు చేసేంతవరకు మనసు పెట్టడం ఉంది, ఆలోచించడం ఉంది, తర్వాత ఆశించడం ఉంది, ఇష్టపడడం ఉంది, చూడడం ఉంది, వినడం ఉంది, తర్వాత మాట్లాడడం ఉంది, అనుకోవడం ఉంది, ఎంచుకోవడం ఉంది, తర్వాత చేతులతో చేయడం ఉంది, కాళ్ళతో నడవడం ఉంది, కొన్ని పరిస్థితుల్లోనికి వెళ్ళడం ఉంది, ఉండడం ఉంది, తర్వాత చేయడం ఉంది. ఇవన్నీ పనులు. వీటన్నిటిలో మనకు పోరాటం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పోరాటంలో నీవు పోరాడితేనే నీ మనస్సును ఆత్మీయ విషయాల్లో పెట్టగలం. పోరాడకపోతే నీ మనస్సు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, శరీరానికి సంబంధించిన విషయాల మీదనే మనసు పెడతావు. ఆ రోజంతా చూస్తే నువ్వు శరీర సంబంధిగానే జీవించావు. ఆత్మ సంబంధిగా ఎలా ఉన్నావు, జీవిస్తున్నావు అన్న పేరే ఉంది. క్రియ ప్రార్థన కొరకు పరిగెత్తింది, దేవుని చిత్తాన్ని చేయుట నాకు సంతోషం అని చెప్పింది, దేవునిలో ఆనందించింది. కాబట్టి మనం గ్రహించాలి, మనం పోరాటం చేయాలి. సొలొమోను అద్భుతమైన బాల్యములో, యవ్వనంలో అద్భుతమైన పోరాటం ఉంది. కానీ రాజుగా చేయబడిన తర్వాత దేవుని మందిరమును కట్టిన తర్వాత తన మనస్సును దేని మీద పెట్టాడు? భూ సంబంధమైన వాటి మీద పెట్టాడు. ఆత్మీయమైన వాటి మీద పెట్టలేదు. మనస్సును దేవుని చిత్తాన్ని చేయడం మీద పెట్టలేదు. ప్రభువా నేను ఏమి చెయ్యాలి అని దేవుని సన్నిధిలో కూర్చుని అలవాటును పోగొట్టుకున్నాడు. నేనేం చెయ్యాలి, నాకున్న విషయాలు నేనేం చెయ్యాలి అని శరీర సంబంధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకున్న అవకాశాలు ఏంటి, ఏం ఆలోచిస్తున్నాడు? శరీరం చెరపట్టి శరీరం బోధిస్తుంది. ఇప్పుడు నీకు ధనం ఉంది, నువ్వు రాజువు, నీకు ఇంత పరిధి వరకు నీకు అధికారం ఉంది, ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. కానీ నేను దేవుని బిడ్డను, దేవుని సేవించే వ్యక్తిని, దేవుడు నా కొరకు ధర్మశాస్త్రముని ఇచ్చాడు, చేయుటకు నాకు పనినిచ్చాడు, ఆయన చిత్తం ఏంటి, ఆయన నాకు బోధించేదేంటి, ఆ విషయాలు కనిపించట్లేదు. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి? కన్నులు ఏం చెప్తున్నాయో అది వింటున్నాడు. కన్నులను అభ్యంతరపరచట్లేదు, ఏం చూడాలంటే అది చూస్తున్నాడు, చెవులు ఏది వినాలంటే అది వింటున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఏం చెప్తాడు అని వినే ఆ ఆసక్తి లేదు. పోరాటం మానేశాడు. కాబట్టి శరీరం ఏం చేసింది? చెరపట్టి లోబరుచుకొని తీసుకొని వెళ్తూ ఉంది. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తాం. పోరాటం ఆపేస్తే మనం ఏమవుతామో మనం ఆలోచించాలి. పోరాటమును మనం ఆపకూడదు, పోరాడుతూ ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సంసోను గురించి కూడా మనం చూస్తాం. అతడు కూడా పోరాడిన వ్యక్తి. భక్తులందరూ పోరాడిన వాళ్ళే. వాళ్ళ జీవితంలో తుఫానులో కూడా వారు ఏం చేశారు? పోరాటం చేశారు. భయంకరమైన పరిస్థితులు జరిగినప్పుడు కూడా వారు నిలబడ్డారు. ఎందుకు? పోరాటం చేశారు. అతడు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మ సంబంధిగానే అతడు ఆలోచించాడు. వెళ్ళి తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారే కదా ప్రతి విషయంలో ముందుని చేయాల్సింది. కాబట్టి వారి దగ్గరికే వెళ్ళాడు. వారి ద్వారానే ప్రతి కార్యక్రమం జరిగింది. ఆ జరిగిన తర్వాత అతని వివాహ జీవితంలో పెద్ద తుఫాను కలిగింది. కానీ నిలబడ్డాడు అతడు. ఎందుకు? ఆత్మీయంగా వెళ్తున్నాడు కదా.
ఎలా వెళ్తున్నాడు అతడు? ఆత్మీయంగా వెళ్తున్నాడు. భార్య మోసం చేసింది, స్నేహితుడు మోసం చేశాడు, భార్య యొక్క తండ్రి మోసం చేశాడు. కానీ వాళ్ళను అతను చంపలేదు. అతడు ఎటువంటి వ్యక్తి? బలవంతుడు. అతడు బలవంతుడు. వారు అతనికి మోసం చేశారు. అతనికి భయపడాల్సిన వ్యక్తులు భయపడలేదు, మోసం చేశారు వీళ్ళంతా. కానీ వాళ్ళతో వాదించలేదు. మాటలు కూడా మాట్లాడి కూడా వాళ్ళని కోప్పడడం కూడా చేయలేదు. ఎవరు? సంసోను. ఈ రోజుల్లో అంత పరీక్ష అక్కర్లేదు, అంత పరీక్ష అక్కర్లేదు. దానికి ముందుగానే అనుమానాలతోనే జీవితం ఏమైపోతుంది? ముక్కలు చెక్కలైపోతుంది. కొన్ని అపార్థాలు, అనుమానాలు ప్రక్కన పెట్టండి. కొన్ని పొరపాట్లు, తెలియని కొన్ని పొరపాట్లు జరిగితే, తెలియని కొన్ని పొరపాట్లకే కుటుంబాలు ముక్కలైపోతున్నాయి. అజ్ఞానానికి జరిగిన విషయాలు, అజ్ఞానముతో తెలియకుండా జరిగిన వాటికే. ఇక్కడ చూడండి ఎంత జరిగిందో తెలుసా? ఎంత జరిగినా కూడా సంసోను దేవుని చిత్తాన్ని మాత్రమే చేశాడు. అక్కడి వరకు అంత పెద్ద తుఫాను కలిగిన, ఎందుకంటే అతడు ఆత్మ సంబంధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దీనికి కారణం ఎవరు? వీరు కాదు. దీనికి కారణం వీరిని భయపెట్టిన ఫిలిస్తీయులు. దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఫిలిస్తీయులతో సంబంధం ఎందుకు పెట్టుకున్నాడు? దేవుని ఆత్మ ప్రేరేపించింది, వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అతడు ఆత్మీయముగా ఆలోచిస్తున్నాడు, శరీర ఉద్రేకపరంగా అతడు ఆలోచించట్లేదు. ఆ విధంగా మాట్లాడలేదు, ఆ విధంగా ప్రవర్తించలేదు. కాబట్టి మోసం చేసిన ఆ యొక్క భార్య తండ్రిని, అతడే ముఖ్యమైన వ్యక్తి. నువ్వు నన్ను అడగాలి, నా దగ్గరికి రావాలి, నాకు చెప్పాలి ఒక్క మాటైనా, అది కూడా మాట్లాడలేదు. వీళ్ళని ఈ విధంగా భయపెట్టి బెదిరించి ఇలా చేసింది ఫిలిస్తీయులని. ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు కానీ వీరితో యుద్ధం చేయలేదు. అంతవరకు నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిస్థితుల మధ్యలో అతడు ఆత్మానుసారముగా ఆలోచించలేదు, ఆత్మానుసారంగా ఆలోచించలేదు. ఆ తర్వాత జరిగిన విధానములో వివాహ జీవితం అన్నదాని గురించి ఆలోచించలేదు. తర్వాత నమ్మకమైన వ్యక్తుల కొరకు అతడు చూడలేదు, కుటుంబ జీవితం కొరకు అతడు చూడలేదు. ఎవరో ఒక అమ్మాయి అతనికి పరిచయం అయితే ఆమెతో ఉండడానికి ఇష్టపడ్డాడు. అక్కడ పొరపాటు జరిగింది. సరే, అక్కడ పొరపాటు జరిగింది అని అనుకుంటే ఆ తర్వాత జరిగిన పొరపాట్లు మనం చూస్తుంటే ఆ తర్వాత అతనికి ఒక విషయం తెలిసింది. ఆమె అతని విషయంలో నమ్మకముగా లేదు అనే విషయం తెలిసింది. తెలిసిన తర్వాత కూడా అతడు ఆత్మీయంగా ఆలోచించడం మొదలుపెట్టలేదు. ఆ తర్వాత ఆమె విసిగించడం మొదలుపెట్టింది. ఆమె నమ్మకముగా లేదు, తన ప్రాణం తీయాలని చూస్తుంది అన్న విషయం తెలిసిన తర్వాత కూడా అతడు అక్కడి నుండి వెళ్ళిపోలేదు. ఇక్కడ కూడా ఏం జరిగింది? శరీరం చెరపట్టి లోపరుచుకుంటే అతడు లొంగిపోయాడు. ఎంతటి బలవంతుడు, ఎంతటి బలవంతుడండి! ఆత్మీయంగా కూడా బలవంతుడు. ముందు అతను సాధించిన విజయం సాధించి తర్వాత మాట్లాడండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే, అతని కుటుంబ జీవితంలో జరిగిన పరిస్థితికి నీకు అటువంటి ఛాయ అటువంటి జరిగిన నోరు మూసుకొని కూర్చోగలను అనే విషయాన్ని అతను నోరు మూసుకున్నాడు. స్నేహితుడితో కానీ, భార్యతో కానీ, భార్య తండ్రితో కానీ ఎవరితో మాట్లాడలేదు. అలా ఉన్నాడు, బలవంతుడు. కేవలం ఈ ఫిజికల్గా మాత్రమే కాదు, అభిషేకం ద్వారా వచ్చిన ఫిజికల్ కాదు, లోపల కూడా సూక్ష్మమైన విషయాల్లో కూడా అతడు ఎవరు? బలవంతుడే. కానీ తర్వాత పోరాటాన్ని ఆపేశాడు. అప్పుడు శరీరం చెరపట్టి లోపరుచుకుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అలాగే బిలాం ఎలాంటి వ్యక్తి అండి? సాధారణమైన వ్యక్తి కాదు. దేవుడు అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అందరికీ గిఫ్ట్లు ఇస్తారు కదా, దేవుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, మనకు కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. కానీ మనము ఒక 20 లక్షల రూపాయలతో నిర్మించిన ఒక ఇంటినే ఒకరు గిఫ్ట్ ఇచ్చామనుకోండి, మీకు అర్థమవుతుందా? అదేంటి గిఫ్ట్? అట్లా అది ఎంత ప్రత్యేకమైతే అట్లా ఇస్తాం.
ఎంత ప్రత్యేకమైతే, ఎంత దగ్గర అవుతే, ఎలాంటి వ్యక్తి అవుతే, మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చిన గిఫ్ట్లో ఈ గిఫ్ట్ అసాధారణమైంది. అది ఇచ్చాడంటే ఆ వ్యక్తి ఎంత దగ్గరకు వచ్చాడు, ఎంత భక్తుడు, దేశంలో గుర్తింపు పొందిన వ్యక్తి, అందుకే ఇచ్చాడు. అప్పటి వరకు పోరాడిన వ్యక్తి ఒక రోజున పోరాటాన్ని నిలిపివేశాడు. ఎంతగా అంటే అడుగడుగున దేవుడు గుర్తు చేస్తున్నా, అడుగడుగున దేవుడు అవకాశం ఇస్తున్నా, అటు మనస్సులో తప్పిపోతున్నాడు, ఇటు జ్ఞానేంద్రియాల్లో తప్పిపోతున్నాడు. చూడండి, కన్నుల విషయంలో తప్పిపోయినా మనస్సులో అనుకునే విషయాల్లో తప్పిపోతున్నాడు, మనస్సును కేంద్రీకరించే విషయంలో తప్పిపోతున్నాడు, చేతులతో తప్పిపోతున్నాడు, కాళ్ళు నడిచే మార్గంలో తప్పిపోతున్నాడు. అలా అటు మనస్సులో ఇటు జ్ఞానేంద్రియాల్లో శరీర అవయవాల్లో తప్పిపోతున్న వ్యక్తిగా అతడు కనబడడం మనం చూస్తాం. ఎలాంటి వ్యక్తి? అంతకుముందు ఎలా ఉన్నాడు? ధనాన్ని లెక్క చేయలేదు, బహుమానాలు లెక్క చేయలేదు, ఘనతను లెక్క చేయలేదు. దేవుని చిత్తమే, ఆయన ఆజ్ఞల్లో అతి చిన్నదాన్ని కూడా అన్నిటికంటే విలువైందిగా చూశాడు. ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు పోరాటాన్ని ఆపేశాడు. దేవుడిచ్చిన స్టేటస్తో చేయాల్సిన పని చేయలేకపోతున్నాడు. కాబట్టి మనసు పెట్టే విషయంలో, ఆలోచించే విషయంలో, ఆశించే విషయంలో, ఇష్టపడే విషయంలో, చూచే విషయంలో, వినే విషయంలో, మాట్లాడే విషయంలో, మనస్సులో అనుకునే విషయంలో, ఒక్కొక్క విషయంలో పోరాటం ఆగిపోతుంది. శరీరానుసారంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధిగా మనస్సును ఏ విషయాల్లో ఉంచాలి, ఆత్మ సంబంధిగా ఏం ఆలోచించాలి, ఆత్మ సంబంధిగా వేటిని ఇష్టపడాలి, ఆత్మ సంబంధిగా వేటిని కోరుకోవాలి, వేటిని ఆశించాలి, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి, పోరాడిన వ్యక్తులే, గొప్ప వ్యక్తులే, కానీ ఒకరోజు పోరాడలేదు. కాబట్టి శరీరం చెరపట్టి లోపరుచుకుంది, శరీరం లోపరుచుకుంది. కాబట్టి వారి జీవితంలో ఎంత శాపం, ఎంత నష్టం. మనం పోరాడాలి. ఏం నేర్చుకుంటున్నాం మనం పోరాటం చెయ్యాలి. శరీర సంబంధమైన ఆ ప్రవర్తనకు ఒప్పుకోకూడదు. శరీరాన్ని మనం జయించాలి. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని ఉంచిన స్థానానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధిగా జీవించనీయదు. శరీరము అద్భుతమైన పనివాడు. శరీరం ఎవరు? అద్భుతమైన పనివాడు, కానీ యజమానుడిగా చేస్తే క్రూరమైన యజమాని. శరీరం ఎవరు? అద్భుతమైన పనివాడు, దేవుడిచ్చిన అద్భుతమైన పనివాడు. కానీ నువ్వు యజమానిగా చేసేవనుకో, ఎలాంటి వ్యక్తి? క్రూరమైన వ్యక్తి. ధనంను గురించి కూడా చెప్తుంటారు. ధనం కూడా అలాంటిది. మంచి పనివాడుగా నువ్వు ఉంచుకున్నంత వరకు మంచి పనివాడు, కానీ నువ్వు యజమానిగా చేసేవనుకో, నేను ఎత్తి మీద ఎక్కి నిన్ను అనగొడుతూ ఉంటుంది ధనం. నేను విశ్వాసం నుండి బయటికి లాగుతూ ఉంటుంది. కాబట్టి శరీరమును గురించి మనము గ్రహించాలి. శరీరం ఎప్పుడు మన అదుపులో పెట్టుకోవాలి. శరీరంతో మనం పోరాటం చెయ్యాలి అన్న విషయాన్ని మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే, శరీరాన్ని మనము జయించాలి. శరీరాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. శరీరాన్ని లోపరుచుకోవాలి అంటే శరీరం సాధారణంగా లోబడదు. అది మీరు గ్రహించాలి. శరీరాన్ని లోపరుచుకోవాలంటే భక్తుడు ఏం చేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూస్తే, గాలిని కొట్టినట్టు నిన్ను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడు? శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాడు. ముందు నలగొట్టాలి దాన్ని. ఎలా నలగొడుతున్నాడు? ఉపవాసముతో. ఎలా నలగొడుతున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంచి. కానీ మనం ఏం చేస్తామంటే దానికి నొప్పి కలగకూడదు. నా మనస్సు, నాకు ఓపిక లేదు, కొన్ని వాడుతూ ఉంటాం. ఏంటది? నాకు ఓపిక లేదు. దేనికి? ప్రార్థనకు ఓపిక లేకపోవడం ఏంటి? అంటే శరీరాన్ని నీవు నలగొట్టడానికి. ఏంటి ఓపిక లేదు అంటే, నేను ఇప్పుడు చేయలేను, నాకు శక్తి లేదు. ఎవరంటున్నారు? ఆత్మన శరీరమా? శరీరం. ఆ శరీరానికి నొప్పి కలిగించొద్దు అంటున్నావు నువ్వు.
అది నలగొడితేనే కదా నీకు లొంగుతుంది. నీ శరీరాన్ని నువ్వు జయించాలి. జయించమని చెప్పే దాంట్లో శరీరం ఉంది. అసలు జయించమని చెప్పే దాంట్లో అపవాది ఉన్నా, లోకం ఉన్నా, ఆ అపవాది కానీ ఆ లోకం కానీ శరీరం లేకుండా నిన్నేం చేయలేదు. అపవాది వచ్చి నేను తాకగలడా? చేయలేడు. లోకం వచ్చి ఏదైనా బలవంతంగా నీకు చేయగలదా? చెయ్యలేదు. శరీరంతోనే చేస్తుంది అది ఏదైనా కూడా. కాబట్టి శరీరమును జయించాలి. శరీరం ఏం చెప్తుందంటే ఓపిక లేదు దేనికి? ప్రార్థనకు. ఓపిక లేదంటే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. దేన్ని? శరీరాన్ని. కానీ ఇక్కడ భక్తుడు శరీరాన్ని నలగగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. దాన్ని నలగొట్టాలి. ఎలా నలగొడతాం? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా. 5 నిమిషాలే ప్రార్థనలో ఉండు అంటే 50 నిమిషాలు దాన్ని ఉంచు. కానీ మనం ఏం చేస్తామంటే 50 నిమిషాలని 5 నిమిషాలకు తీసుకొస్తాం. గంటను అర్ధగంటకు, అర్ధగంటను 15 నిమిషాలకు, 15 నిమిషాలను 1 నిమిషమే. అవసరమైతే 10 సెకండ్లు. 10 సెకండ్లు. నిజముగా అటువంటి పరిస్థితి ఉన్నా ఏదో ఒక సమయం వేరు. కానీ రోజు నువ్వు చేసేది దాని గురించి చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి, శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి. దాన్ని నువ్వు నలగొట్టాలి. దాన్ని నలగొట్టకుండా ఉంటే అదేమవుతుంది? ప్రతిరోజు మనం ఏం చేస్తాం? దానికి స్వేచ్ఛనిస్తున్నాం. దానికి స్వేచ్ఛనిస్తే అది నీ ఆత్మకు వ్యతిరేకంగా తయారవుతుంది. అది బలంగా తయారై ఆత్మను వంచుతూ ఉంటుంది. అది స్వేచ్ఛగా తయారైపోయి నీకు లొంగదు. నీకు లొంగపోతే ఆత్మ చెప్పే పని ఏది కూడా చేయదు. ఆత్మ చెప్పే ప్రతిదానికి ఓపిక లేదంటుంది. దానికంటే ప్రయాణం చేయమంటే 10 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తుంది. రోజంతా పని చేయమంటే రోజంతా పని చేస్తుంది. కానీ ఆత్మీయ విషయాలకు లొంగదు. కాబట్టి నలగొట్టి లోపరుచుకోవాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. శరీరాన్ని మనము లోపరుచుకోవాలి, లేదంటే శరీరం లోపరుచుకుంటుంది. రెండిట్లో ఏదో జరుగుతుంది. శరీరాన్ని నీవు నలగగొట్టి లోపరుచుకోవాలి. శరీరాన్ని లోపరుచుకోకపోతే శరీరం మనల్ని చెరపట్టి లోపరుచుకుంటుంది. అందుకే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరు విడిపిస్తారు. శరీరంలో ప్రతిరోజు మనకు పోరాటం ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి అందుకొరకు మనము శరీరం మీద పై చేయి సాధించాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, ప్రాకారము లేకుండా పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే అన్న విషయాన్ని చెప్పాడు. మనస్సును ఏం చేయాలి? అణుచుకోవాలి. నిగ్రహం అనేది కావాలి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటి విషయము మనకు నిగ్రహము కావాలి. మనకేం కావాలి? నిగ్రహము కావాలి. మన శరీరం అనేకమైన విషయాల కొరకు నీకు ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అనేకమైన ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఉంటుంది. ఆత్మ చెప్పే కార్యక్రమాలకు శరీరము అనేకమైన విషయాలు చూపిస్తుంది. దీనికంటే దేవుని చిత్తం చేయడం కంటే, దేవుని వాక్యం చదవడం కంటే, దేవుడు చెప్పింది చేయడం కంటే ఎన్నో విషయాలు నీకు సూచిస్తూ ఉంటుంది. మనకేం కావాలి? నిగ్రహము కావాలి. శరీరమును అణుచుకోగలిగిన, మనస్సును అణుచుకునే నిగ్రహము కావాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే శరీరాన్ని అలగొట్టడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దాన్నే ప్రార్థన అంటున్నాం. ఏం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం. అంటే ఆయన అడగాలి, నాకు సహాయము కావాలి. శరీరము నా మీద పైచేయి సాధించాలనుకుంటుంది, నాకు సహాయం కావాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఉపవాస ప్రార్థన కూడా కావాలి. శరీరం నీకు లోబడట్లేదు అనుకోండి, కానీ ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఒకరోజు వీలైతే ఒకరోజు చేయండి, 2 రోజులు చేయవచ్చు, 3 రోజులు కూడా చేయవచ్చు. మీకు అర్థమవుతుందా? ఎక్కువ రోజులు చేయకూడదేమో, కానీ నీవు ఒక రోజంతా నువ్వు ఉపవాసం చేస్తే శరీరం మీద నువ్వు విజయాన్ని సాధించగలవు.
అది మనం గుర్తించాలి. కాబట్టి శరీరం ఆటంకపరుస్తుంటే మనం ఆత్మలో ఏదైనా చేయగలమని కాదు. మీరేవి నిశ్చయించుదురో వాటిని చేయలేరు. శరీరాన్ని లోపరుచుకున్నప్పుడే నువ్వు చేయగలవు. ఆత్మలో వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, ఆత్మలో వెళ్ళి శరీరాన్ని మాత్రం పడుకోబెట్టి నిద్రపోతూ నేను ఆత్మలో వెళ్ళి ప్రార్థించినట్లుగా నేను ఊహిస్తూ ఉంటానంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. శరీరం ఆటంకపరుస్తుంటే నేను ఆటంకానికి గురైపోతాను. శరీరం చెప్పిందే చేస్తూ నేను ఆత్మలో, అది సాధ్యం కాదు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము ఉపవాసం ఉండి శరీరం మీద విజయం సాధించాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే మూడవదిగా వాక్యము మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. వాక్యము సజీవమైనది. వాక్యములో ఏముంది? జీవము ఉంది. అలాగే వాక్యము బలమైనది. మన ఆత్మలను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. విశ్వాసముతో దేవుని వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు మనలోనికి ఆ శక్తి ప్రవహిస్తుంది అన్న విషయాన్ని గుర్తించాలి. దేవుని వాక్యాన్ని గురించి ఒక మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో మనము 28 నుండి పైన 3వ లైన్ నుండి చదువుకుంటే, 28 ఉంది కదా, దానిపైన 3వ లైన్ వాక్యముతో అన్న మాట చూడండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అనే మాట కనబడుతుంది. ఉదక స్నానము చేత ఏం చేశాడు? దానిని పవిత్రపరచి అనే మాట ఇక్కడ చూస్తున్నా. స్నానము అన్నాడు. వాక్యము ద్వారా ఏం జరుగుతుంది? స్నానము జరుగుతుంది. స్నానం అంటే మీకు తెలుసు కదా, స్నానం అంటే నీళ్ళు పోయడం కాదు, నీళ్ళలో ముంచడం కాదు. స్నానం అంటే మురికిని వదలగొట్టడం. అర్థమైంది కదా? ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి అనగా అది శుద్ధి అయ్యేంత వరకు దాంట్లో ఉన్న మురికినంతటిని బయటికి పంపించే కార్యక్రమం స్నానం. అది ఎలా జరుగుతుంది? వాక్యము ద్వారా జరుగుతుంది. మరి వాక్యం అనే నీటిని ఇట్లా పోస్తూ చాలు అనుకుంటే ఎట్లా వీలవుద్ది? ఆ వాక్యము నీటి చేత శరీరము ఏం కావాలి? నానాలి కదా. స్నానం అంటే ఏదో నీళ్లు చిలకరించి స్నానం అయిపోయింది, నీళ్ళలో చెయ్యి ముంచి స్నానం అయిపోయింది, నీళ్ళలో మునిగి బయటికి వచ్చి స్నానమైంది అంటే కుదురుతుందా? నీటిని అంతగా, నీరు వాక్యం అనుకున్నప్పుడు వాక్యాన్ని అంతగా నీ లోపలికి స్నానము చేసి అంతగా దాన్ని రానివ్వాలి లోపలికి. అది మనం గ్రహించాలి. నీ మురికినంత వదలగొట్టి అంతగా నీటిని రప్పించాలి. అంతవరకు ఉండాలి కదా వాక్యం దగ్గర. కాబట్టి వాక్యం ధ్యానించడం, అది వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యములో ఉన్న నూతన సంగతులు నీ మనస్సుకు తాకి అంతగా నీవు సమయాన్ని గడపాలి. వాక్య ధ్యానం. వాక్యం వినేటప్పుడు ఎంత సమయం ఉంటామండి దేవుని సన్నిధిలో? గంట సమయము ఉంటాం. అప్పుడు దేవుని కార్యాలు మనలో జరుగుతుంటాయి. అదే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక గంట సమయం కూడా లేకపోతే ఎలా జరుగుతాయి కార్యాలు? కాబట్టి కొన్నిసార్లు నువ్వు ఆ విధంగా ఉండాలి. శరీరాన్ని జయించాలి అంటే వాక్యముతో నువ్వు కూర్చోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యములో ఉన్న సంగతులు నీ మనస్సును ప్రభావితం చేసే అంత సమయాన్ని నువ్వు ఇవ్వాలి. ఇది మనం గ్రహించాలి. వాక్యం. ఆ తర్వాత సహవాసం. ఆ తర్వాత ఏంటి? సహవాసం. ఆత్మీయులతో మనకు సహవాసం అనేది ఉండాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఉండి కొన్ని విషయాలను ధ్యానించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రసంగి గ్రంథంలో ఒకడు పడిపోయినా తన తోడివాడు అతన్ని లేవనెత్తుతాడు. ఒంటరి అయిన వాడు పడిపోతే ఎవరు లేవనెత్తుతారు అని రాస్తుంది అక్కడ.
కాబట్టి సహవాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం గ్రహించాలి. కాబట్టి శరీరాన్ని నలుగొట్టి లోపరుచుకోవాలి. ఒకటి నిగ్రహము ద్వారా, తర్వాత దేవుని పరిశుద్ధాత్మ సహాయమును అడుగుట ద్వారా, అలాగే ఉపవాసము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మీయులతో సహవాసం చేయటము ద్వారా మన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోగలమన్న విషయాన్ని దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం. కాబట్టి రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి, ప్రతిరోజు మన శరీరంతో పోరాటం చేస్తూ ఉండాలి. ఎందుకంటే శరీరం ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంటుంది. శరీరం ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఆలోచించు. తినుట గురించి, త్రాగుట గురించి నువ్వు ఆలోచించు. తిని త్రాగినంత మాత్రాన ఎక్కడికి చేరుకుంటావు? నువ్వు ఆత్మీయంగా జీవించడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. శరీరాన్ని జయించకుండా సాధ్యం కాదు. కాబట్టి శరీరంతో పోరాడాలి, శరీరాన్ని లోపరుచుకోవాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా జీవించగలవు. ఆత్మ సంబంధిగా నువ్వు క్రియను చేయగలవు. ఆత్మ సంబంధిగా సమయాన్ని నువ్వు వినియోగించుకోగలవు. నిత్య జీవం కొరకు నీవు పని చేయగలవు, ప్రయాసపడగలవు. కాబట్టి శరీరంతో పోరాడాలి, శరీరాన్ని నలుగొట్టి లోపరుచుకోవాలి. ప్రతిరోజు మనం పోరాడాలి, శరీరాన్ని లోపరుచుకోవాలి, ఆత్మీయముగా మనం బ్రతకాలి, జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.